అంటే మీ దేశంలో అంటే మీ జీవితంలో నేను మీ దేవుడనైనా యెహోవా ఇట్లా మర్చిపోయినటువంటి పరిస్థితి. అంటే మొదటిదిగా విగ్రహాలని చేసేసుకొని ప్రతిమలు చెక్కేసుకొని, అంటే మన జీవితంలో కావాల్సినవన్నీ మనం పొందేసుకొని చెక్కేసుకున్న తర్వాత ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అరే బాబు పాప నేను నీ దేవుణ్ణి, నా ప్రియ బిడ్డ నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ దేవుడికి మనం కల్పిస్తున్నాం. ఎంతమంది అవునంటారు? నేను మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన చెప్పుకునే పరిస్థితి మరి ఎట్లా ఉంటుందంటే, మరి బిడ్డ తండ్రికి తల్లికి పుట్టిన తర్వాత, మరి బిడ్డను పెంచి పెద్ద చేసిన తర్వాత మరి తల్లిదండ్రులను మర్చిపోయినటువంటి స్థితిలో కొంతమంది పిల్లలు ఉంటారు. మరి వాళ్ళకి నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని గుర్తున్నానా అని చెప్పుకునే దుస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే, అటువంటి దుస్థితి మరి మనకు ఎందుకు వస్తుంది అంటే మనం